అండి వెల్కమ్ టు యోగస్టాక్. అందరూ బాగున్నారు కదా. ఓసీఐ అండి, చాలా మందికి తెలియని కొన్ని విషయాలు. ఎందుకంటే నేను కొన్ని పోస్టులు చూసాను సోషల్ మీడియాలో. ఏంటంటే పాప వాళ్ళు ఓసీఐ అప్డేట్ చేయటం తెలియక తీరా ఇండియా వెళ్ళిన తర్వాత వాళ్ళని వెనక్కి పంపించినటువంటి సందర్భాలు. అట్ ద సేమ్ టైమ్ ఇండియాలో ఉంటుంటారు కొంతమంది అబ్రాడ్ పాస్పోర్ట్లతోటి, యూఎస్ పాస్పోర్ట్లు కానీ యూకే పాస్పోర్ట్లతో కానీ కొన్ని రోజులు ఇండియాలో ఉంటారు. వాళ్ళు ఏదో ఒక పని మీద ఉండే రీజన్ ఉంటుంటారు. ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పాస్పోర్ట్లు ఇండియాలోనే అప్లై చేసుకుంటారు. అంటే ఫారిన్ పాస్పోర్ట్ ఇండియాలో అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ గ్యాప్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మీకు కొరియర్ లేట్గా వచ్చింది అంటే అక్కడికి మీ పాస్పోర్ట్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఈ గ్యాప్ ఏదైతే కొత్త పాస్పోర్ట్ వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్డేట్ చేయటము, ఇలాంటి మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న బేసిక్ మైనర్ మిస్టేక్స్ వల్ల మీరు ఒకవేళ మీరు ల్యాండ్ అయినప్పుడు కానీ, లేకపోతే మీరు ఇండియా నుంచి బయలుదేరి అబ్రాడ్ వెళ్ళేటప్పుడు కానీ ఎయిర్పోర్ట్లో మీకు ఒక పెద్ద హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ హెడేక్స్ అవాయిడ్ చేయడం కోసం నేను క్లారిటీగా ఓసీఐకి సంబంధించినటువంటి వెరీ సింపుల్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తా. ఎందుకంటే ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి, మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. తీరా ట్రావెల్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, అందుకని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. అబ్రాడ్లో ఉండి ఫారెన్ కంట్రీ పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా నా ఛానల్ కావాలి ఫస్ట్ టైం వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓసీఐ అంటే ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్, మీరు అబ్రాడ్లో ఉంటూ మీరు ఇండియన్ సిటిజన్గా, అంటే కేవలం ఓవర్సీస్ సిటిజన్గా, మళ్ళీ ఇండియన్ సిటిజన్గా కాదు. ఓకే, అది మెయిన్ రీజన్. ఓసీఐ కింద మీరు ఏమేమి చేయొచ్చు ఇండియాలో అంటే, మీరు జాబులు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ప్రొవైడింగ్ ట్యాక్స్ కట్టి. ఓకే, లీగల్గా ఆ రూల్స్ ప్రకారం ట్యాక్స్ కట్టి అవన్నీ చేసుకోవచ్చు. మీరు బిజినెస్లు చేసుకోవచ్చు, అపార్ట్మెంట్లు కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రం మీరు కొనకూడదు. ఎందుకు అంటే మీరు ఫారిన్ సిటిజన్కి అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట. అయితే మీరు వేరే ఏదైనా కొనుక్కునేటప్పుడు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే స్థలాలు కొన్నా, ఇల్లు కొన్నా, ఇంకోటి కొన్నా, దానికి సంబంధించిన ఎన్ఆర్ఐ రిలేటెడ్ రూల్స్ ఏమైతే ఉంటాయో అవి మీరు పాటించాలి. అంటే ఇప్పుడు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ ప్రాపర్ ప్రొసీజర్స్ మీరైతే ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓసీఐ ఏంటంటే, మీకు ఇప్పుడు ఇండియా పాస్పోర్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా పాస్పోర్ట్ నుంచి మీరు ఫారెన్ పాస్పోర్ట్లోకి షిఫ్ట్ అయిపోయారు. లేదు మీ పిల్లలు అబ్రాడ్లో పుట్టారు, వాళ్ళకి అసలు ఇండియా పాస్పోర్టే లేదు, వాళ్ళకి ఓసీఐ వస్తుందా? ఎస్, ఓసీఐ అనేది అందరికీ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, మీ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో ఎవరైనా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇండియా పాస్పోర్ట్లో ఉండి మీకు ఫారెన్ పాస్పోర్ట్లో యూఎస్ పాస్పోర్ట్ వచ్చింది కొన్ని రోజుల తర్వాత, మీ పిల్లలకి లేదు, కానీ మీరు ఉంటారు కదా హెడ్, మీ వల్ల మీకు ఇండియా పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఆ పాస్పోర్ట్ ప్రకారం మీ ఓసీఐ మీరు అప్లై చేసుకుంటారు. వాళ్ళకు కూడా అదే రూల్ కింద ఓసీఐ అప్లై చేయొచ్చు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైనా సరే ఇంకా మన తాతలు కానీ, మన సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ, ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయి. మీరు కరెక్ట్గా తెలుసుకోండి. ఆ రూల్స్ ప్రకారం కూడా మీరు ఓసీఐలో అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అంటే, మీరు ఇండియాకి సంబంధించినటువంటి సిటిజనే కానీ ప్రస్తుతానికి ఫారెన్లో ఉంటున్నారు, కానీ మీరు ఇండియా ఓసీఐ కార్డు అనేది తీసుకోవచ్చు. ఇంతకు ముందు ఏంటంటే పిఐఓ అని కార్డు ఉండేది, అది కూడా ఇప్పటికీ ఉంది అని అనుకుంటున్నా పిఐఓ కార్డు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఓవర్సీస్ సిటిజన్ కార్డే ఎక్కువ తీసుకుంటున్నారు చాలామంది. పిఐఓ కార్డు ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీ వీసా లాగా ఉండేది అనమాట, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఓసీఐకి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కొంచెం అంత పిఐఓ కార్డుకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు అన్ని రకాలుగా హ్యాపీగా ఇండియాలో ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ కొనకుండా అన్నిటికీ ఎలిజిబుల్ అనమాట. అయితే మీరు మీ పిల్లలు కనుక ఒకవేళ ఓసీఐ మీద ఉండి చదువుకుంటుంటే కనుక యూనివర్సిటీలలో కానీ వాటిలలో కానీ ఎక్కడైనా ఈ ఎన్ఆర్ఐ ఫీజు కట్టాలి అనేది ఒకటి ఉంటుంది. సో అది చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు మీ బార్ అండ్ బాటప్ అమెరికాలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చదువుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏ ఫీజు కడుతున్నారు ఏంటి అనే ఆ రూల్స్ కూడా చూసుకోండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఏంటి అంటే, మీ పాస్పోర్ట్ కనుక ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కొత్త పాస్పోర్ట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ కంపల్సరీ మీరు ఓసీఐ అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేయాలి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ దాకా అప్డేట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 21 years మధ్యన గనక మీకు ఎప్పుడైనా ఫారెన్ పాస్పోర్ట్ వచ్చింది అంటే, మీ సిటిజన్షిప్ బై బర్త్ కానీ ఫర్ ఎనీ రీజన్ మీరు న్యాచురలైజేషన్ కానీ చేసుకుని కొత్త సిటిజన్షిప్ కనుక వస్తే
ఓసీఐ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు మీకు ఓసీఐ కార్డ్ అనేది వస్తుంది అనమాట. వన్స్ ఆ కార్డ్ వచ్చిన తర్వాత దానికి యూ వీసా అనేది ఒకటి ఉంటుంది స్టిక్కర్. అది ఇదివరకు రోజుల్లో ఒకప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏంటంటే పాస్పోర్ట్ ఏదైతే మీరు క్యారీ చేస్తారో దాంట్లో వాళ్ళు యూ వీసా అని ఒక స్టిక్కర్ వేసేవాళ్ళు అనమాట. అంటే మీరు ఇండియా వెళ్ళినప్పుడు ఈ ఓసీఐ కార్డుతో పాటు వాళ్ళు ఆ యూ వీసా అనేది చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ యూ వీసా స్టిక్కర్ అనేది లేదు, ఇంకా మ్యాండేటరీ కాదు. కానీ మీ రికార్డ్స్ ఆన్లైన్ అవైలబిలిటీ ఉంటాయి. ఒక్కసారి మీకు లైఫ్లో ఓసీఐ కార్డు వచ్చింది అంటే ఇన్ బిట్వీన్ 0 to 21 మధ్యలో మీరు కేవలం జస్ట్ అప్డేట్ చేయాలి, మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలన్నమాట. ప్రతిసారి మీ పాస్పోర్ట్ జనరల్గా పిల్లలకి ఏంటంటే 5 years మారుతూ ఉంటుంది కదా. మీకు పాస్పోర్ట్ వచ్చింది, పిల్లోడికి పుట్టాడు, ఓసీఐ తీసుకున్నారు, 5 years తర్వాత మీరు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నారు, మీరు కంపల్సరీ ఓసీఐలోకి వెళ్ళి మిస్లేనియస్ సర్వీసెస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్తో ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ అయ్యి ఓసీఐ మిస్లేనియస్ సర్వీసెస్ అనేది ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే మీకు ఆల్రెడీ ఒక పాస్పోర్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాంతో మీ ఫైల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ ఫైల్లోకి వెళ్ళి మీరు మీ ఫైల్ మళ్ళీ అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే నాకు కొత్త పాస్పోర్ట్ వచ్చింది, ఇది కొత్త పాస్పోర్ట్ నెంబరు అని అప్డేట్ చేసి దానికి ఫోటో ఒకటే పెట్టాలి. ఆ ఫోటో రిక్వైర్మెంట్స్ 50x50 ఏదో సంథింగ్ ఉంటుంది. మీరు డిజిటల్గా ఒక ఫోటో అనేది తీసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ల్యాప్టాప్లోంచి వాళ్ళకి అప్డేట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఫైల్ ఒక 10 రోజులకో 15 రోజులకో 20 రోజులకో ఫైల్ అప్డేట్ చేసుకుంటారు. అప్డేట్ చేసుకున్నటువంటి ఫైల్ మీకు ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకి యాక్సెస్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ మీకు పాస్పోర్ట్ రెన్యువల్ అయింది, మీరు ఇమీడియట్గా ట్రావెల్ చేస్తారు, మీరు అప్డేట్ చేయలేదు, మీకు ఎంట్రీ ఉండదు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి పాత పాస్పోర్ట్ ఉంటుంది, మీ ఫైల్లో మీ ఓసీఐ ఫైల్లో పాత పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది. మీరు కొత్త పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారు అంటే మీరు లీగల్గా అలౌడ్ కాదు, ఎంట్రీ అనేది ఉండదన్నమాట. మీరు కొత్త ఓసీఐ కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు 0 to 21, కానీ అప్డేట్ చేయాలి డెఫినెట్గా. వాళ్ళకి లేటెస్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది 0 to 21 వాళ్ళకి. నెక్స్ట్ 21కి మీరు ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే మీకు మళ్ళీ ఇంకొక పాస్పోర్ట్ వస్తుందో, కొత్త పాస్పోర్ట్ వచ్చినప్పుడు అప్పుడు మీరు మళ్ళీ ఓసీఐ కార్డు ఇంకోటి ఫ్రెష్గా కంపల్సరీ తీసుకోవాలి. ఆ పాత ఓసీఐ కార్డు పనికిరాదు. అప్పుడు మీరు పాస్పోర్ట్ డీటెయిల్స్ కేవలం అప్డేట్ చేయడం అనేది కుదరదు. అప్పుడు మీకు వన్ టైం ఒక్కసారి మళ్ళీ ఓసీఐ కార్డు తీసుకుంటే మళ్ళీ 50 years వచ్చే వరకు మీరు జస్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 10 yearsకి ఒకసారి, పెద్దోళ్ళు అయిన తర్వాత ఏంటి 10 yearsకి ఒకసారి పాస్పోర్ట్ రెన్యువల్ అనేది ఉంటుంది, ఫారెన్ పాస్పోర్ట్. 10 years తర్వాత మీ ఫారెన్ పాస్పోర్ట్ రెన్యువల్ అయినప్పుడు అప్పుడు మీరు జస్ట్ డీటెయిల్స్ సేమ్ ఇలాగనే మళ్ళీ లాగిన్ అయ్యి ఓసీఐ మిస్లేనియస్ సర్వీసెస్కి వెళ్ళి మీ కొత్త పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో దాంతోపాటు ఒక ఫోటో మీరు అప్డేట్ చేస్తారు. ఇది ఎప్పటి వరకు 50 years వరకు. 50 years తర్వాత ఇంతకు ముందు ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే మళ్ళీ మీరు కార్డు ఓసీఐ కార్డు కొత్తది అప్లై చేసుకోవాలి. ఎలాగైతే 21 వచ్చిన తర్వాత ఒకసారి ఓసీఐ కార్డు తీసుకోవాలి, 50 years వచ్చిన తర్వాత మళ్ళీ ఓసీఐ కార్డు తీసుకోవాలి. కానీ ఇప్పుడు కొంత రూల్స్ ఏదో కొత్తగా వచ్చినాయి, జస్ట్ ఓన్లీ ఫోటో అప్డేట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి చదివాను నేను. బట్ అదొకటి క్లారిటీ అయితే తెచ్చుకోండి. 21 to 50 మీరు పాస్పోర్ట్ రెన్యూ అయిన ప్రతిసారి అంటే దగ్గర ఒక 4 సార్లు ఈ మధ్యలో మీకు పాస్పోర్ట్ రెన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. 20 to 30 10 yearsకి వస్తారు కదండి. 30 to 40 40 to 50 అంటే 3 times మీ పాస్పోర్ట్ రెన్యూ అయితే 3 times మీరు కొత్త ఓసీఐ కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ కొత్త పాస్పోర్ట్ నెంబర్ మాత్రం కంపల్సరీ అప్డేట్ చేయాలి, లేకపోతే మీకు ఎంట్రీ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇది అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళకనమాట. నెక్స్ట్ ఇండియాలో ఉంటారు కొంతమంది, అబ్రాడ్ పాస్పోర్ట్ తోటి ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే యుఎస్ పాస్పోర్ట్ తోటి ఓసీఐతో ఉంటూ ఉంటారు అనమాట. మెయిన్ ఏం చేస్తారంటే వీళ్ళు పాస్పోర్ట్ రెన్యూ అయిన తర్వాత ఓసీఐ అప్డేట్ చేయడం మర్చిపోతారు. చాలామంది పిల్లలకి ఓసీఐ ఉన్న వాళ్ళు చేసేది ఏంటి అంటే అప్డేట్ చెయ్యరు, అప్డేట్ చెయ్యాలి అనుకోరు వాళ్ళు. మా దగ్గర ఓసీఐ కార్డు ఉంది కదా ఇంకా అదే అనుకుంటారు అనమాట. కాదు, మీ పాస్పోర్ట్ డీటెయిలే మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఏ కంట్రీ పాస్పోర్ట్ ఉంటుందో ఆ కంట్రీ పాస్పోర్ట్ నెంబరు ఆ ఓసీఐకి లింక్ చేయబడి ఉంటుంది. కాబట్టి మీరు అది కనుక అప్డేట్ చేయకపోతే ఎంట్రీ ఎగ్జిట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా సరే కంపల్సరీ మీరు అప్డేట్ అనేది చెయ్యాలన్నమాట. అదర్ దాన్ దట్ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫారెన్ పాస్పోర్ట్తో ఇండియాలో ఉంటారండి కొన్ని రోజులు, ఏదో పర్సనల్ పని మీద ఇంకో దాని మీద మీ పాస్పోర్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, రెన్యూ చేసుకున్న ఆ బిట్వీన్ చాలా మంది ఏంటంటే lastminute.comలో చేస్తూ ఉంటారు అనమాట. అరే ఇంకొక 10 daysలో 15 రోజులు 20 రోజుల్లో పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుందనగా మీరు రెన్యువల్కి పంపించారు. మీ ఎగ్జిట్ డేట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ది ఎక్స్పైరీ డేట్ అది అయిపోయిన తర్వాత ఒక 15 రోజులకి మీ పాస్పోర్ట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీ ఓసిఐ రికార్డు మీరు అప్డేట్ చేస్తారు చూసారా, అది ప్రాసెస్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మీరు ఇండియాలో ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో అది ఇల్లీగల్గా ఉంటున్నట్టు లెక్క అనమాట. ఎందుకు అంటే మీ ఓసిఐలో పాత పాస్పోర్ట్ ఉంది, అది ఎక్స్పైరీ అయిపోయింది. మీరు ఏ లీగల్ రూల్ కింద ఉంటున్నారు ఇండియాలో? అప్పుడు ఏం చేయాలి అంటే మీరు కొత్త పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఓసిఐ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు అప్డేట్ చేసి ఇగో ఈ గ్యాప్ అనేది ఉంటుంది, దాన్ని గ్యాప్ అంటారు అనమాట. వాళ్ళు ఎంతసేపటికి మీకు ఒకటే ఈమెయిల్ పంపిస్తుంటారు, అప్డేట్ ద గ్యాప్ అంటుంటారు అనమాట. అది ఎవరికి చాలా మందికి అర్థం కాదు. ఇలా చాలా మంది ఇంతకుముందు ప్రాబ్లం ఫేస్ చేసి వాళ్ళకి ఏమో అర్థం కాక చివరికి ఫైన్ కట్టారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ మీరు వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యే భాషలో, నేను పలానా పాస్పోర్ట్ నాది ఈ రోజుకి ఎక్స్పైర్ అయిపోయింది, కొత్త పాస్పోర్ట్ కొరియర్ వల్ల నాకు ఈ రోజుకి లేట్ అయింది, ఈ గ్యాప్ ఎలా ఫిలప్ చేయాలో చెప్పండి అని చెప్పి వాళ్ళకు ఒక ఈమెయిల్ ఉంటుంది కదా ఓసిఐలో, ఆ ఈమెయిల్ ఇస్తే, ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ FRRO@hyderabad సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట. FRRO ఆఫీస్ వాళ్ళకి ఈమెయిల్ ఇస్తే వాళ్ళు మీకు కొంత అమౌంట్ కట్టమని చెప్తారు. ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో నెల రోజులో 2 నెలల్లో 3 నెలల్లో ఉంటే ఒక 5,000 10,000 15,000 సంథింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనం ఇల్లీగల్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. అది ఒకవేళ ఫారెన్ పాస్పోర్ట్తో ఇండియాలో ఉంటే అదొకప్పుడు రూల్ అనమాట. ఇప్పుడు ఈ గ్యాప్ ఏం చేయమంటారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింకులో డబ్బులు కట్టాల్సిన ఎంత అమౌంటో 5,000 6,000 10,000 మీ గ్యాప్ ఎన్ని రోజులు అయితే వచ్చిందో ఏది ఎక్స్పైర్ అయిపోయిన డేట్ నుంచి మీరు మళ్ళీ ఎప్పుడు అప్డేట్ చేస్తారో, ఒకవేళ మర్చిపోయారనుకోండి ఒక 1 year 365 daysకి వేస్తారు బిల్లు. ఓకే, సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ ఒకవేళ మీరు మర్చిపోయినా ఇమీడియట్గా అప్డేట్ చేయటం అయితే చేసుకోండి. ఆ FRRO సంథింగ్ ఏదో ఉంటుంది gov.in దానికి సంబంధించిన ఆ అమౌంట్ 5,000 కట్టమంటారా 10,000 కట్టమంటారా 15,000 కట్టమంటారా కట్టిన తర్వాత మీ ఫైల్ ఏదైతే ఉందో కొత్త ఫైలు అప్పుడు మళ్ళీ కొత్త పాస్పోర్ట్ నెంబర్కి అప్డేట్ అవుతుంది అనమాట. ఇది చాలామంది చేసేటువంటి మిస్టేక్. దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మీరు ఇల్లీగల్ స్టే కిందకి వస్తారనమాట ఇండియాలో. ఓకే, సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉండండి. మీ ఎక్స్పైరీ కాక ముందే మీకు పాస్పోర్ట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక సినారియో ఏంటంటే ఇండియాలోనే ఉన్నారు, మీకు 31st మార్చిన ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు ముందే 6 నెలల ముందే అప్లై చేసుకున్నారు, మీకు కొత్త పాస్పోర్ట్ వచ్చింది, కానీ మీరు ఓసిఐ అప్డేట్ చేయడం మర్చిపోయారు. మీరు ట్రావెల్ చేద్దామని ఎయిర్పోర్ట్కి వెళ్తారు, యూ కాంట్ ఎగ్జిట్. ఎందుకంటే మీ ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, మీరేమనుకుంటారు మా దగ్గర ఓసిఐ కార్డు ఉంది కదా వెళ్ళిపోవచ్చు కదా అబ్రాడ్కి అనుకుంటారు. నో, అక్కడ ఎయిర్పోర్ట్లో మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఇమీడియట్గా ఓసిఐ మిస్సెలేనియస్ క్రియేట్ చేసి దానికి సంబంధించింది ఒకవేళ మీ ఏజ్ ప్రకారం 0 to 21 21 to 50 50+ ఇలా చూసుకొని దాని ప్రకారం మీరు ఓసిఐ అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో ఇది మెయిన్ ఓసిఐకి సంబంధించింది. నేను చెప్పినవి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మిస్టేక్స్ ఎవరెవరైతే చేస్తారో అవి నేను చెప్పాను అనమాట. అదర్ దాన్ దట్ ఇంకా ఓసిఐకి సంబంధించిన రూల్స్ ఏముంటాయి, గైడ్ లైన్స్ అవన్నీ జనరల్గా అన్ని నార్మలే ఉంటాయి. ఒక్క అగ్రికల్చరల్ ప్రాపర్టీ మాత్రమే మీరు కొనలేరు. అది కాకుండా మీరు మామూలుగా ఏదైనా చేయొచ్చు, అంటే ఎలక్షన్లో పోటీ చేయకపోవటాలు ఇలాంటివన్నీ, ఎందుకంటే సిటిజన్ కాదు కాబట్టి మీరు ఆబ్వియస్గా ఎలక్షన్లో పోటీ చేయకూడదు. సో ఇంకా అవన్నీ ఆ రూల్స్ అన్ని మనకు అంత అవసరం లేదు, ఎంప్లాయీస్కి ఉండే రూల్స్ అనమాట ఇవి. మెయిన్ చాలామందికి ఉండేటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటయ్యా అంటే ఓసిఐ వెంటనే అప్డేట్ చేయకపోవటం వల్ల ఇలాగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇండియాకి వెళ్ళేటప్పుడు మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి ఓసిఐ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళండి. నేను ఒకసారి ఒక న్యూస్ చదివాను, వాళ్ళు కప్పులు 2 పిల్లలు ఓసిఐ కార్డులు తీసుకెళ్లకుండా వాళ్ళు పాస్పోర్ట్లో యూవీసా స్టాంప్ ఉంటుంది చూసారా, అంటే ఇది ఇప్పుడు యూవీసా మ్యాండేటరీ కాదు, ఇప్పుడు ఓసిఐ కార్డు కంపల్సరీ క్యారీ చేయాలి. అప్పుడు యూవీసా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే పాస్పోర్ట్లో యూవీసా ఉంది కదా మనం ఓసిఐ కార్డు తీసుకొని వెళ్ళక్కర్లేదులే అనుకుని మామూలు పాస్పోర్ట్లు తీసుకుని వెళ్ళిపోయారు.
మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించారనమాట. ఎందుకంటే మీ పాస్పోర్ట్లో ఉన్నటువంటి యూవీసా కాదు ఇంపార్టెంట్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైలు, మీ దగ్గర ఉన్నటువంటి ఓసీఐ కార్డు వాళ్ళకి కంపల్సరీ చూపించాలి. అది చూపిస్తేనే మీకు ఎంట్రీ అనేది ఉంటుంది అనమాట. అందుకని మీ పాస్పోర్ట్, ఫారెన్ పాస్పోర్టు, మీ ఓసీఐ కార్డు, ఈ రెండు కంపల్సరీ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అప్డేట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ కొత్త పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాస్పోర్ట్తో పాటు ఈ ఓసీఐకి లింక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సేఫ్ సైడ్ ఎవరైనా సరే, ఒకవేళ మీకు కొత్త పాస్పోర్ట్ వస్తే ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు జస్ట్ ఓల్డ్ పాస్పోర్ట్ క్యారీ చేయండి. జస్ట్ ఇన్ కేస్, అంటే అవసరం ఉండదు కానీ ఒక్కొక్కసారి అడుగుతారనమాట. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఫైల్ అప్డేట్ అవ్వదు ఒక్కొక్కసారి. ఆ అప్డేట్ అవ్వని టైంలో మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చింది, మీరు ఏది ఫైలు, మిస్లేనియస్ ఫైలు అప్డేట్ చేశారు, దానికి వాళ్ళకి 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, నెల రోజులు పట్టచ్చు. ఈ మధ్యలో మీరు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఓల్డ్ పాస్పోర్ట్ ఉందనుకోండి, ఇగో ఇది ఓల్డ్ పాస్పోర్ట్, ఇది న్యూ పాస్పోర్ట్, మేము అప్డేట్ చేసాము కానీ అప్డేట్ అవ్వలేదు అని చెప్పి చెప్పుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఓసీఐకి సంబంధించినటువంటి మిస్టేక్స్ ఏమేమి చేస్తారు అనేది క్లారిటీగా నేను చెప్పా. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఏఎస్ఏపీ. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.